యేసయ్య కృపా కనికరములను బట్టి దేవుని సన్నిధానంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించి రాకడకు సిద్ధపరచును గాక. మహిమేఘమెక్కు పర్యంతము కూడా మనల్ని సరైన రీతిలో ప్రభుత్వము మనలను నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనకు దేవుని ద్వారా ఇవ్వబడిన వాక్యము కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. అంటే దేవుని చిత్తానుసారమైనటువంటి ఈ దుఃఖము మనకు మారు మనసును కలుగ చేస్తుందని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సిలువ చరిత్రలో మనము చూచినట్లయితే ఆయన ఇద్దరు శిష్యులను మనం తీసుకున్నాం. ఆ ఇద్దరిలో ఒకరు పేతురు గారు, ఒకరేమో ఇస్కరియోతు యూదా గారు అనుకున్నాం. ఇందులో 2 అంతస్తులు ఉన్నాయి. ఆయన వేరొక పేతురు గారికి కలిగిన దుఃఖమేమో రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగజేసిందని, అలాగే ఇస్కరియోతు గారికి కలిగినటువంటి దుఃఖమేమో మరణాన్ని కలుగజేసిందని కూడా మనము గ్రహించవచ్చండి. ఈ 2 అంతస్తులో మనము ఎక్కడున్నాము, ఏ అంతస్తులో నడుస్తున్నాము అన్నది మనల్ని మనము పరీక్షించుకుందాం. ఇదే నాన్న పేతురు గారు కూడా చెప్తున్నారు, అయ్యో ఆయన ఎవరో నాకు తెలియదండి, నేను ఎవరో తెలియదండి అన్నప్పుడు 3 సార్లు ఆయన అన్న తర్వాత కోడి కూసిన తర్వాత అప్పుడు ప్రభు ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన ఏడ్చారట. పక్కకి వెళ్ళి ఏడ్చి అంత దుఃఖం పడ్డారు. దుఃఖపడిన తర్వాత ఏమైందంటే అది రక్షణకే ఉపయోగపడిందని కూడా మనము చదువుకుంటున్నాం కదండి. అది అటువంటి దుఃఖకరమైన స్థితి ఆయనకి ఏమైందండి, మంచి స్థితిని ఆయనకి పేతురు గారికి ఇచ్చిందనమాట. అదే ఇస్కరియోతు యూదా గారైతే చెప్తున్నాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు కాబట్టి ఆయన పేరు పట్టుకోండి అనేసి వాళ్ళకి శాస్త్రులకి అప్పగించాడు. ఆయన వాళ్ళ దగ్గర నుండి 30 వెండి నాణేలు కూడా తీసుకున్నాడు. అలాగే ప్రభువుని అప్పగించిన తర్వాత వాళ్ళు ప్రభువుకి చేసే పనులను బట్టి చూచి భయం కలిగి వెంటనే ఆ 30 నాణేలు కూడా తీసుకుని వెళ్ళి, ఇదిగో ఆయన నిర్దోషిని నాకు అప్పగించాను, మీకు ఆయన వదిలేయండి, ఇదిగో మీ నాణేలు మీరు తీసుకోండి అని ఆయన ఎంత మొత్తుకున్నా కూడా అది ఇట్ ఇస్ టూ లేట్ అయిపోయింది. కాబట్టి ఏమైందండి, ఆ యొక్క కార్యం నెరవేరలేదు. అప్పుడు ఏం చేశాడు ఆయన, ఆ వెండి నాణాలను తీసుకుని దాన్ని దేవాలయంలో పడేసేసేసి వెళ్ళిపోయి ఉరి పెట్టుకున్నారంట. ఆయన కూడా దుఃఖపడ్డాడంట. దుఃఖపడబట్టే అయ్యో ఇదేంటి ఎట్లా చేస్తాను, ఈ నిర్దోషిని నేను ఎలా అప్పగించాను ఏంటని పశ్చాత్తాపడ్డాడు. కానీ దానికి సరైనటువంటి దుఃఖము లేదనమాట. ఈ లోక సంబంధమైన నాణ్యాల కోసం, ఈ లోక సంబంధమైన కార్యం కొరకు మాత్రమే ఆయన చూచాడు. కానీ పేతురు గారిలాగా రక్షణార్థమైన దుఃఖం ఆయన కలగలేదు. అందుచేత ఏమైంది, వెళ్ళిపోయి ఉరి పెట్టుకుని చనిపోయాడట. ఇది ఎంత దుఃఖకరమైన పరిస్థితి కదండి. ఈ యూదాలో ఇస్కరియోతు యూదా గారిలో వచ్చినటువంటిది ఈ లోక సంబంధమైన దుఃఖం. కాబట్టి వాక్యములో లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తుంది అన్నారు. కాబట్టి అట్టి మరణం ఆయన పొందుకున్నాడు. అదే పేతురు గారు ఎంత ప్రభు తెలియదు అన్నప్పటికీ, ఆయన అబద్ధం ఆడినప్పటికీ ప్రభు యొక్క చూపు ఆయన వైపు తిరిగినప్పుడు ఆయనలో ఎంత మంచి మారు మనసు లాంటి పశ్చాత్తాపం వచ్చింది. ఆయనకి దుఃఖపడ్డాడంట. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖంగా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఆయన ప్రభువులో నిలిచి ఉండగలిగాడు.
మరి ప్రభు కొరకు ప్రాణాలు కూడా అర్పించారని, ఆయన కొరకు హింసను అనుభవించారని మనం వాక్యంలో చదువుకుంటాం కదండి. అంటే ఈ లోక సంబంధమైన దుఃఖం ఎప్పుడైనా సరే మనకు ఈ శరీర సంబంధమే కాకుండా ఆత్మ సంబంధమైన మరణాన్ని కూడా కలుగు చేస్తుంది అనమాట. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశలు తీర్చుకోవటానికి మరి మళ్ళీ ఇప్పుడు చూడండి, మనం విత్తనాల గురించి చదువుతాం కదా, త్రోవ పక్కన పడిన విత్తనాలని, తర్వాత మంచి నేలను పడిన విత్తనాలని, మరి ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలని, రాతి నేల మీద పడిన విత్తనాలని. అలాగే ఒక విత్తనం అంటే మరి అది అతను చల్లినప్పుడు కొన్ని ముళ్ళ పొదల్లో పడినాయి అంట. ముళ్ళ పొదలు ఏం చేసినాయి అంట? ఆ ముళ్ళ పొదలు అనేది దేవుడు ఏం చెప్పాడు? ఇది ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలు, అంటే ఈ లోక సంబంధమైన బాధలు, వేదనలు. ఇప్పుడు మనం రాకడికి పడుతున్నాము, మన ఆత్మను సరి చేసుకుందాము, మన ఆత్మని బలపరుచుకుందామని మనం ఒక నిర్ణయంతో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఏమవుద్దండి, మనకు అనేక రకాలైన డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అప్పుడే మన పిల్లలకి ఏదో అవుతుంది, అప్పుడే ఇంకేదో అవుతుంది, అప్పుడే మన కుటుంబంలో ఏదో అవుతుంది, అప్పుడే ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో మనల్ని అంటారు. ఈ లోక సంబంధమైన చింతలతో దైవము మనల్ని అణిచివేయటానికి, మనం ఆ వాక్యంలో ఎదగకుండా మరి ప్రభువులో మనం బలపడకుండా చేయటం కొరకు అది ఎంతైనా ప్రయత్నం చేస్తుంది అనమాట. మరి ఈ యొక్క లోక సంబంధమైన ఆకలి తీర్చుకో, ఇదిగో నీకు ఆకలి వేస్తుంది, నీకు అన్నం లేదు, అరే నీకు ఉద్యోగం లేదు, నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా అద్దెలు కట్టుకుంటావు, నువ్వు ఎలాగే మరి కుటుంబాన్ని పోషించుకుంటావు, ఇలాంటి సంబంధమైనటువంటి మరి భయంకరమైనటువంటి మరి యొక్క ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలతో మనలను నొక్కివేయటానికి అది చాలా ప్రయత్నిస్తుందండి. కానీ మన యొక్క గురి ఎక్కడంటే ప్రభు మీద. మన ఆత్మ ఇగో త్వరలో వచ్చేస్తున్నాడు, ఈయన ఇప్పుడు ఏ నిమిషంలోనో వస్తాడు అన్నది ఆ దృష్టి కనుక మనం ఉన్నట్లయితే మనకు సమయం లేదు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనం త్వరపడుతూ మెలకువ కలిగి మనం ఎదగగలిగితే మనం పుష్పిస్తాము, ఫలిస్తాము, ప్రభువులో బలంగా ఉంటాము, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము. కానీ అది దెయ్యానికి ఇష్టం ఉండదు. కాబట్టి మనకి ఏం చేస్తుందండి, ఈ లోక సంబంధమైన ప్రతి విధమైనటువంటి బాధలను మనకు చేసేసి వాటితో మనలను ఆత్మను ఆర్పివేయటానికి అది చాలా ప్రయత్నిస్తుంది. కాబట్టి మనము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని మరి మనం కలిగినట్లయితే మన ఆత్మకు కానీ శరీరానికి కానీ కలిగిన సమస్తమైనటువంటి కల్మషాన్ని నుండి మనం పవిత్రపరచబట్టకు మనము కన్నీరు కార్చాల్సిన వారమై ఉన్నాము. మరి ఈ దినము మనకి ఇవ్వబడిన ఈ వాక్యాన్ని బట్టి ఏమవుతుందంటే, మరి శరీరం నాకు ఆత్మకు కలిగినటువంటి కల్మషా నుండి మనలను పవిత్రంగా చేసుకోవటానికి మరి దేవుని యొక్క భయంతో మనం సంపూర్ణంగా పవిత్రమగినట్లు మనం చేసుకోవాలంటే మనము దుఃఖము కలిగి ఉండాలనేది మనం నేర్చుకుంటున్నాం అనమాట. అలాగే మరి ఒక మన కఠినమైపోయినటువంటి మన హృదయం మరి కరగాలన్నా, లేకపోతే మన హృదయంలో మరి ప్రభువుకి స్థానం ఇవ్వాలన్నా మనం కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గర ఉన్నట్లయితే ప్రభు మనలో ఉన్నటువంటి సమస్తమైన కీడు నుండి మనల్ని తప్పించగలిగిన శక్తి గల దేవుడు మన దేవుడు. మరి ఇక్కడ ఒక భక్తుడు రాసిన పాట ఉంటుందండి. దాంట్లో ఏంటంటే, కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకుందాము. అంటే మనం కన్నీళ్లతో మనం దైవ చిత్తానుసారమైన దుఃఖంతో నిజమైనటువంటి దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి దుఃఖంతో, ప్రభువా నేను పాపినయ్యా, ఇదిగో రాకడ నీవు త్వరగా వస్తున్నావు, నా తండ్రి నన్ను కరుణించు అని మనం నిజంగా ఆయన సన్నిధిలో మనం కనుక మరి కన్నీరు కాచినట్లయితే దేవుడు మనల్ని తప్పక ఖచ్చితంగా మనలను మరి ఆ యొక్క పాపం నుండి విముక్తి కలిగిన దేవుడు. మరి ప్రతి విషయంలో కూడా మనకు ప్రాయశ్చిత్తం కలుగు చేస్తాడనమాట దేవుడు. కాబట్టి అటువంటి దాన్ని మనము కలిగి ఉండాలని మరి ప్రభు కోరుకుంటున్నాడు అనమాట. ఎవరన్నా ఒక మార్గంలో వెళ్తున్నారు అనుకోండి, ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు డ్రైవ్ చేసుకుని వెళ్తున్నారు అనుకుందాం, మనం చెప్పుకుందాం. అప్పుడు అది కాదు, అది రాంగ్ వే అని మనకు అర్థమైంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, యూటర్న్ తీసుకుని వెనక్కి రావటానికి చూస్తాం.
అక్కడ ఆగిపోతాం. మరి ఇంకా ముందుకెళ్ళి మనం మరి అసలు లాస్ట్ అయిపోకుండా ఉండటం కోసం ఏం చేస్తామండి, ఆగుతాం. పాస్ అయిపోయి ఏం చేస్తాము, వెనక్కి వెళ్ళటానికి ఎక్కడుంది మార్గం అని ఎదుర్కొంటాం కదండి. అలాగే మన జీవితంలో మన ఈ లోక సంబంధమైన అటువంటి విషయాల్లో మనము ఒకసారి క్యారీ ఆన్, మనకు తెలియకుండానే కొన్ని మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటాము. అది సరైన మార్గమా లేదా అని మనం ఆలోచించేటువంటి ఆలోచన మనకు రానటువంటి పరిస్థితిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత అరే ఏంటి నేను ఇట్లా ఉన్నానేంటి ఇక్కడ, అరే ఇదిగో సరైన దేవుని మార్గాల్లో నేను లేకుండా ఉన్నానేంటి, ఈ లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానేంటి అనేటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు మనము ఆగిపోతాం. అక్కడ ఆగిపోయే ప్రభువా నన్ను క్షమించు, ఇదిగో మరలా నేను దారిలోకి వస్తున్నానయ్యా అని ప్రభుకు ప్రార్థన చేసి మరలా ప్రభు మార్గాల్లో నడుటకి మనం ప్రయత్నిస్తాము. అది దాన్ని మనం ఏమంటామండి, తక్షణార్థమైనటువంటి మనసును మార్చుకుంటున్నాం అనమాట, మార్చుకుని వెనక్కి తిరుగుతున్నాం అనమాట. కాబట్టి అటువంటి మార్చుకుంటాకి మనం కన్నీరు కార్చినట్లయితే, మన దైవ సహవాసంలో మనం దాన్ని పొందుకున్నట్లయితే, మరి దేవుని సన్నిధానంలో మన ఆత్మను క్రొమ్మరించుకున్నట్లయితే మనం కార్చిన కన్నీటికి ఒక విలువ ఉంటుంది. మన కన్నీరు చాలా విలువైనది. అది ఏం చేస్తుందండి, ఆ నరకము నుండి తప్పించగల శక్తి ఈ కన్నీటికి ఉంటుంది. ఎందుకంటే మన ప్రభు మరి అది ఆ కన్నీరు ఎక్కడ కారుస్తున్నాం, మనం ప్రభు పాదాల దగ్గర కారుస్తున్నామా, ఈ లోకం కొరకు కారుస్తున్నామా? ప్రభు పాదాల దగ్గరే మరి అసలైన విషయం మానేసి ఈ లోక సంబంధమైనటువంటి అశాశ్వతమైనటువంటి వాటి కోసం మన కన్నీరు కారుస్తున్నాం అనేది మనం ఆలోచించాల్సిన పని ఉందన్నమాట. ఇప్పుడు మన వాక్యంలో చెప్తారు కదా, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొరకు అంగలార్పు విద్య నేర్పుడి. అంటే ఒకరికొకరు మనం అంగలార్చుకునేటువంటి విద్యను నేర్పండి అని మరి ఇర్మియా గారు రాస్తున్నారన్నమాట. ఎందుకు కన్నీరు కార్చాలండి? మన బతుకులు కంటిన మల్లాన్ని మనం శుద్ధి చేసుకోవటానికి, మనల్ని పవిత్రపరచుకోవటానికి, మరి ఆ పవిత్రతను మనం సంపాదించుకోవటానికి మనము కన్నీరు కార్చవలసింది. ఒక పాపాత్మరాలైన స్త్రీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి తన కన్నీటితో ప్రభు పాదాలను కడిగిందంట. అంటే ఆయన పాదాలన్నీ కూడా కడగటానికి సరైనటువంటి కన్నీరు కార్చిందంట ఆవిడ. కార్చటమే కాకుండా తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచిందంటండి. అది ఎంత గొప్ప ధన్యత కదా. మరి కన్నీరు కారిస్తే ఒక మనిషి యొక్క పాదాలు మరి తడుస్తాయండి. మనం కన్నీరు కారిస్తే కనీసం మన చెంపలు మాత్రమే మరి ఇదవుతాయేమో ఒకసారి చెప్తున్నాను అంటున్నా. అంటే ఆ కిందకి ఎంతగా మరి పారిందంటే ఆవిడ ఎంతగా పశ్చాత్తాపడింది అన్నది, ఆ పశ్చాత్తాపంలో హృదయంలో నుండి మరి ఆ వచ్చేటువంటి ఆ దుఃఖము మరి ఎంత భయంకరమైనటువంటి పాపాన్ని కూడా కడిగి వేసేసినట్లుగా మనం చూస్తాము. ప్రభు అంటున్నాడు, ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడి అంటున్నాడు. అంటే అంతగా క్షమింపబడింది ఆవిడ. మనము కూడా విస్తారమైన కన్నీరు ఆయన పాదాల దగ్గర కార్చినట్లయితే మన విస్తార పాపములు కూడా ఆయన చేత క్షమింపబడిపోతాయి కదండి. మనం కూడా శుద్ధి పొందుతాం. అలాగే అనేకమైన వాటి కోసం మన కన్నీటిని వ్యర్థం చేసుకోవద్దని దేవుడు చెప్తున్నాడండి. మన విలువైన కన్నీటిని అశాశ్వతమైన వాటి కొరకు, ఇప్పుడు మనం ఈ రాకడ వచ్చిన తర్వాత భూమి ఆకాశం గతించిపోతుంది అంటున్నాడు. కానీ మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి నాకు అది ఉంటే బాగుంది, ఇది ఉంటే బాగుంది, ప్రభా నాకు అది ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళకి ఎందుకు ఇచ్చావు, ఇది ఎందుకు ఇవ్వలేదు నాయన ఏంటి అనే దాని కొరకు మనం చాలా కన్నీరు కారుస్తూ ఉంటాం. ప్రభా అదిగో నాకు అనారోగ్యం ఉంది ప్రభా, అలాగని అనారోగ్యం కొరకు లేకపోతే కనీస అవసరాల కొరకు ప్రార్థన చేయొద్దని కాదండి, కన్నీరు కార్చొద్దని కాదు. ఆయన కరుణామయుడు. మనం అడగక ముందే మన అక్కర్లను ఎరిగిన దేవుడు. ఆయన సన్నిధిలో మనం కూర్చుంటే చాలు. మరి ఈ లోక భాగ్యాల కొరకు మనం అంతగా కన్నీరు కార్చవలసిన అవసరం లేదు. ప్రభువుకు తెలుసు సమస్తం కూడా.
కానీ మనం చేయవలసిన బాధ్యత ఏంటంటే ప్రభు సన్నిధిలో కూర్చుని మన ఆత్మలను బలపరచుకోవాలి. మనం ముళ్ళ కంపలో ఉన్నట్లుగా మరి వాటి చేత అణిచివేయబడి స్థితిలో మనం ఉండకూడదు. ఎదగలేని స్థితిలో మనం ఉండకూడదు. మనం ప్రభువులో ఎదగాల. ప్రభువులో ఎదిగినప్పుడే, పైకి ఎదిగినప్పుడే, ఒక మెచ్యూరిటీ స్టేజ్ వచ్చినప్పుడే మనం పుష్పించగలం, ఫలించగలం. అదే అణిచివేయబడినప్పుడు ఆ మొక్క దేనికి పనికి రాకుండా పోతుంది. మరి లాస్ట్ టైం కూడా ఒకసారి మనం అంజూరపు చెట్టు గురించి మనం విన్నాం కదా. ఒక యజమానుడు తన పొలంలో, తన యొక్క తోటలో, ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుని వేసుకున్నాడంట. అంజూరపు చెట్టు ఎందుకు వేసుకుంటారండి? అంజూరపు చెట్టు నుండి ఒక ఫలం వస్తుంది. దీని ఫలాలు నేను తినాలా. ఇప్పుడు మన ఇంట్లో మన మామిడి చెట్టు కానీ లేకపోతే జామ చెట్టు కానీ వేసుకుంటూ ఉంటాం కదా. ఎందుకు వేసుకుంటాము? దానివల్ల ఫలం వస్తే తినాలనుకుంటాం. అంతేగాని అది చక్కగా చెట్టు అందంగా కనపడితే చాలు అని అనుకోం కదా కదండి. మరి కొన్ని చెట్లు ఉంటాయి ఇండియాలో, అశోక చెట్లు అని ఉంటాయి. అవి చక్కగా పచ్చగా పొరుగుంటాయి, చూడటానికి మాత్రమే ఎంత అందంగా ఉంటాయి, దాని నుండి ఒక ఫలం కూడా రాదు కదండి. అలా మనము ఉండకూడదు. మనం ఈ లోకంలో ఫ్లరిష్ అయిపోయి అంత అందంగా కనపడినంత మాత్రాన ప్రయోజనం లేని స్థితిలో మనం ఉండకూడదు. కాబట్టి ప్రయోజనకరమైన స్థితిలో మనం ఉండాలంటే మనం ప్రభు సన్నిధిలో మన పాపాలను కడిగి వేసుకుని ప్రభువుతో సమానమైన రూపంలోకి మనలను ప్రభు మార్చగలుగుటకు ఆయన సన్నిధిలో ఆయన సహవాసంలో మనం పెరగాలని మనం ఇక్కడ నేర్చుకోవచ్చండి. కాబట్టి మనకు రక్షణార్థమైనటువంటి మారు మనసు మరి మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటిది. మరి అటువంటి భాగ్యం కొరకు మనము కన్నీటిని కార్చాలని మనము నేర్చుకోవచ్చు కదా. కాబట్టి ఈ లోక సంబంధమైన వస్తువుల కొరకు, భాగ్యాల కొరకు, లేకపోతే ఈ లోకంలో ప్రేమల కొరకు, మనుషుల యొక్క ప్రేమ కొరకు, లేకపోతే దేని కొరకు మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని వ్యర్థం చేసుకుని, ఇప్పుడు రాకడ ఎంతో సమీపంగా ఉందని మనకు తెలుసు. కాబట్టి ఈ సమయంలో మనకి ఇవ్వబడిన ఈ సమయాన్ని మనం వ్యర్థం చేసుకుని పోగొట్టుకున్నట్లయితే మన స్థితి ఎక్కడ ఉంటుంది? మనం ఈ నిమిషంలో దేవుడు రాకడొస్తే మనం ఎక్కడ నిలబడుతున్నాము? ఇస్కరియోతు స్థానంలో నిలబడుతున్నామా, లేకపోతే మనము పేతురు గారి స్థానంలో నిలబడుతున్నామా? ఆయన విశ్వాసంలో ఉన్నామా, ఈయన విశ్వాసంలో ఉన్నామా? మరి ఏ పరిస్థితుల్లో మరి తీరా ఆ సమయం వచ్చిన తర్వాత మనము మరి మారు మనసు పొందటానికి అవకాశం లేని స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉంటున్నామా? మరి ఈ యొక్క ఇస్కరియోతు యోధా గారికి కూడా సమయం ఇచ్చాడు దేవుడు. ఆ సమయంలో ప్రభు వైపు తిరిగి, నాయనా నన్ను క్షమించు ప్రభా, నాయనా నేను ఈ పాపాల నుండి క్షమించు అని ఆయన దగ్గర వేడుకుంటే ఖచ్చితంగా ఆయనకి మరి రక్షణార్థమైన మారు మనసు కలిగి ఉండేదేమో. కాబట్టి ఆయన అటువంటి పరిస్థితులకి లీడ్ కాకుండా మరి తప్పు త్రోవలో నడవటం అనేది మనం చూస్తున్నామండి. మనం కూడా అనేక సార్లు తెలియక తప్పు మార్గాల్లో నడుస్తాం. కానీ ప్రభు పదే పదే మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాము, ఏ విధంగా మనము దేని గురించి మనం ఆలోచిస్తున్నాము, దేని కొరకు మనం బతుకుతున్నాము, మన నిరీక్షణ ఏంటి, రేపొద్దున చనిపోయినప్పుడు ఎక్కడుంటాము, మన స్థానం ఎక్కడుంటుంది అనేది మనం ఎంతైనా కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. ఈ యొక్క ఇర్మియా గారు ప్రజల కొరకు, ప్రజల పాపాల కొరకు, ఇశ్రాయేలీల కొరకు బాగా కన్నీరు కార్చాడట. ఆయనకి ఆ విలాప వాక్యాలు అనేది కన్నీటితో మరి రాశారట ఆయన. కనుక ఈయనకి కన్నీటి ప్రవక్త అని పేరు కూడా వచ్చిందంట. మరి భక్తులైన వారు, మరి ఆయన బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారు, మరి యాజకులైన వారు మరి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అందరి పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసుకుంటకి మరి వెళుతున్న ఆ యొక్క యాజకులైన వారు వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఇతరుల పాపాల కొరకు మరి ఎంతగా కన్నీరు కారుస్తూ ఉన్నారు కదా. మన ప్రభువు కూడా మన నిమిత్తం కన్నీరు కార్చారు కదా. అమ్మా నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇలాగ ఎన్నో విషయాల్లో కన్నీరు కార్చవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మనము ఈ యొక్క ఏ విషయంలో కన్నీరు కార్చుకుంటున్నాము, ఏ విషయము మనకి శాశ్వతమైన జీవాన్ని ఇస్తుంది, ఏ విషయంలో మరి ఎటువంటి మారు మనసు మనకు శాశ్వతమైన జీవం ఇస్తుంది అన్నది మనము చాలా ఆలోచించవలసిన వారమై ఉన్నాము.
ఇర్మియా ప్రవక్త అంటారన్నమాట, అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉంది, తప్పక నేను అతనిని కరుణింతును, ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా 31:20 ఉంటుందండి. అంటే మన గురించి ప్రభు ఎంత వేదన పడుతున్నారు. మన యొక్క మనము సరైన రీతిలో మనం పెరగట్లేదు, సరైన రీతిలో మనం ఆయన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం, సరైన రీతిలో మరి ఆయన యొక్క కడుపు కోతను మనం అర్థం చేసుకోలేకపోతున్నామని ప్రభు అంట ఎంతో వేదనతో మరి ప్రార్థన చేస్తున్నారంట. చాలా వేదనకరమైనటువంటి స్థితి, అంతరంగంలోండి వచ్చేటువంటి వేదన అంట అది. కడుపు కోత అంటాం కదా. ఇప్పుడు ఏదైనా తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వారి పిల్లలు వారికంటే ముందుగా చనిపోతే అసలు ఆ వేదనను అసలు ఎవరైనా మనం తీర్చగలమా? పైకి ఎట్లా మాట్లాడినా ఎలా ఉన్నా కూడా వారి కడుపులో ఉన్నటువంటి ఆ వేదన అనేది చాలా భయంకరంగా ఉంటుంది. మా పెద్దక్కనే చూస్తాను, తన పెద్ద కొడుకు చనిపోయాడని అసలు ఎంతగా బాధపడుతుందంటే, అరే నేను చచ్చిపోయి వాడున్నా బాగుండేదిరా, అరే రే ఏంట్రా నా కళ్ళ ముందే నా కొడుకు చచ్చిపోయాడని అసలు మాట్లాడినప్పుడల్లా ఆ మాట ఎత్తకుండా అక్క మాట్లాడదు. అంటే ఒక తల్లిగా తన బిడ్డల ఎడల తనకున్న ఎటువంటి ప్రేమ, మరి అటువంటిది మనం ప్రభు యొక్క మన ఆత్మలో మనం చనిపోతున్నాము, మనం వీక్ అయిపోతున్నాం అన్నప్పుడు మన తండ్రికి ఎంత వేదన ఉంటుందండి. ఒకసారి ఆలోచించుకుందామండి. మన జీవనం కొరకు మరి ఆయన మన కొరకు మరణించడానికి కూడా ఇక్కడికి వచ్చినాడు తండ్రి. వచ్చి మనల్ని రక్షించడానికి వస్తే ఆయన చేసిన దాన్ని చూడకుండా, ఆయన మన కొరకు పడుతున్న పాటను గ్రహించలేకుండా, ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకుండా మన ఇష్టానుసారమైన మార్గంలోకి మనం తొలిపోతున్నాం అంట. కాబట్టి మనం చేస్తున్న ప్రతి కార్యంలోనూ మనం దేవునికి లెక్క చెప్పవలసింది. ఈ దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు ఇంత సమయం ఇచ్చాను, ఇదిగో ఇటువంటి అవకాశాలు ఇచ్చాను, నీతో ఇన్నిసార్లు మాట్లాడాను, నువ్వు నా మాట వినలేదని దేవుడు అనేటువంటి ఆ పరిస్థితికి మనం రాకుండా ఉండాలని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారండి. కాబట్టి మన గురించి, మన ఆత్మ గురించి, మనకు అంటిన ఈ యొక్క అపవిత్రత గురించి మన దేవుని సన్నిధానాల్లో మరి కన్నీరు కాచటము ఎంతైనా అవసరమైంది మన కనుక ఆయన సన్నిధిలో కనుక మనం మరి ఇటువంటి పని చేయకపోతే మన బ్రతుకులు సరి అయ్యేటువంటి పరిస్థితి ఉండదు మనకి. యోనా భక్తుడు కూడా అంట, నినివే ప్రాంతాల్లో వెళ్ళి నాశనాన్ని గురించి వాళ్ళకి ప్రకటించినప్పుడు అంట, రాజు మొదలుకొని చంటి పిల్లల వరకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చారట. ప్రభు తన మనసును మార్చుకుని వాళ్ళకి చేస్తారన్న కీడు చేయలేదు, వాళ్ళని రక్షించుకున్నారు దేవుడు. వాళ్ళలో మారు మనసు కలిగింది అక్కడ. మరి మనం ఏం చేస్తున్నాం? మనకు ప్రతి దినము వాక్యం వినపడుతుంది, ప్రతి దినము వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అనేక మంది భక్తులు మనం మరి ఇంటర్నెట్లో అయితే ఎన్నిసార్లు వాక్యం వింటామో మనం చెప్పలేము. మన ప్రేక్షల్లోనే కాదు, మనం ఎన్నో వాక్యాలు వింటూ ఉంటున్నాము. కానీ మనలో ఏ మార్పు ఉంది? మనం ఏం చేస్తున్నాము? నిజంగా మనము మారు మనసు పొందుతున్నామా? సజీవు లెక్కలో ఉండటానికి మనం ప్రయాసపడుతున్నామా? ఈ సమయం చాలా కొద్దిగా ఉంది, దేవుడు త్వరలో రానే అన్నాడు. ఇవ్వబడిన సమయం కొరకు దేవుడు మనం లెక్క అడుగుతాడు. నీకు ఈ సమయం ఇచ్చాను, నువ్వేం చేసావు? మారు మనసు పొందావా? నా సన్నిధిలో కన్నీరు కార్చావా? నా సన్నిధిలో యథార్థంగా బతుకుతున్నావా? మరి ఏం చేస్తున్నావు? నీకు ఇవ్వబడిన సమయాన్ని అనవసరంగా వ్యర్థం చేస్తున్నావా? కాబట్టి మరి ఈ యొక్క లెంట్ డేస్ లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ఈ దినాల్లో అందరూ ఉపవాసం ఉంటారని కాదు. ఉపవాసం అంటే ఏంటో మరి అన్నం తిరగపోవటమే ఉపవాసం అనేది కాదండి. ఉపవాసము అంటే ఆయనకు సమీపంగా జీవించడం. మరి అటువంటి సమీపంగా జీవించే స్థితిలో మనము ఈ 40 దినాలు గడుపుతున్నాం కదా. ఈ 40 దినాలు మనం గడిపేటువంటి ప్రతి గడియ కూడా ప్రభువుకి ఇష్టమైన రీతిలో ఆయన చిత్తాన్ని అర్థం చేసుకుని మనకి ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని మన ఆత్మను రక్షించుకుందాం. అది మనమే కాదు, మన బిడ్డల కొరకు, అందరి కొరకు మనం విలాపం చేయవలసిన వారమై ఉన్నాం. వారి కొరకు కన్నీరు కార్చవలసిన వారమై ఉన్నాం. మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు ఎంతో విలువ ఉంది. కాబట్టి ఆ విలువను మనం ఎప్పుడు పొందుకుంటామంటే ప్రభు చేత మనం క్షమింపబడినప్పుడు, ఆయన చేత మన పాపంలో క్షమింపబడి మనలను ఆయన తన రక్తంతో కడిగినప్పుడు మనం అసలైనటువంటి మన కన్నీటికి విలువ ఉంటుందండి. కాబట్టి అట్టి కన్నీరు మనము కాచుటకు
మన దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు మరి మనసును మరి ఆయన వైపు తిరుగుటకు, మన కఠినమైనటువంటి యొక్క హృదయాలను, మరి రాతి వంటి హృదయాలని మాంసపు గుండెగాను, కఠినమైన హృదయాలను మరి మెత్తగాను చేయగలిగినటువంటి శక్తి గల దేవుని సన్నిధిలో మనము కన్నీరు కార్దాము. మనకి ఇవ్వబడిన ప్రతి గడియను సద్వినియోగం చేసుకున్నట్లు మరి దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు సహాయం దయచేయను గాక. తన ఆత్మచేత మనల్ని నడిపించుకుని రాకడలో ఎత్తబడగలిగే గొప్ప కృపను, తరుణాన్ని మన జీవితంలో దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనము దేవుని సన్నిధానంలో కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు సన్నిధిలో గడుపుదాం. కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించుకుందాము. కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించుకుందాము. మనం కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గర కూర్చుని మన కొరకు ప్రాణం పెట్టి, మన సహవాసం కొరకు మన సన్నిధానానికి ప్రతిదినము వస్తూ మనల్ని దర్శించుతున్న తండ్రి పాదముల యొద్ద మన కన్నీళ్లను కార్చుదాము. ఆయన పాదముల యొద్ద కూర్చుండి మన దృష్టిని, మనసును, సమస్తాన్ని, చెవులను, హృదయాన్ని ఆయన తట్టు తిరుగు చేసుకుని ఆయన సన్నిధిలో మన పాపముల నిమిత్తము ఆయన వేడుకుందాం. పాప క్షమాపణ మనకు కావాలంటే, రక్షణార్థమైన మారు మనసు మనకు కలగాలంటే కన్నీళ్లతో ఆయన సన్నిధిలో మనం విలపించాలని వాక్యంలో చెప్పబడి ఉంది కదా. విలాపం చే స్త్రీలను కనుక్కునేటువంటి స్థితిలో మరి అటువంటి స్త్రీలలో మనం ఉన్నామా? మన బిడ్డలకు మరి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో కన్నీరు కార్చేసి మనము నేర్పించుకుంటున్నామా? మనల్ని మనము ప్రభు సన్నిధిలో పరీక్షించుకుందాం. దేవాది దేవుడే మనలను దర్శించడానికి మన సన్నిధానానికి వచ్చిన్నారు కాబట్టి మనం ఎంత ధన్యులము కదా. ఆయన దగ్గర మాత్రమే పాప క్షమాపణ దొరుకుతుందని వాక్యంలో చదువుకుంటున్నాము కదా. అటువంటి గొప్ప దేవుడే మన దగ్గరకు వస్తే మనం ఎంత ధన్యతతో మనకి ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన పాదముల యొద్ద మన పాపముల కొరకు క్షమాపణ అడుక్కుందాం. పాపములు క్షమించటకు మనిషి కుమారునికి మాత్రమే ఉంది అనే వాక్యంలో చూస్తున్నాం కాబట్టి అతి గొప్ప మనిషి కుమారుడే మన ప్రార్థన స్థలానికి వచ్చిందిగా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన పేరిట కూడుకుంటారో వారి మధ్య ఉంటారని సెలవిచ్చిన దేవాది దేవుడే మన మధ్య ఉంటుండగా మనకి ఇవ్వబడినటువంటి ఈ అవకాశాన్ని వదులుకోకుండా మన పాపముల నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము, శుద్ధి చేయబడి నిమిత్తము, పరిశుద్ధపరచబడి నిమిత్తము ఆయన పాదాలు పట్టుకున్నాము.
సమయం ఉండగానే మరి ఆయన పాదాలను పట్టుకున్నాం. ముండ్ల కంపల సెగ కొండలకు తగలక మునిపే అంటున్నాడు. అంటే ఆ యొక్క నరకం యొక్క అగ్ని జ్వాలలు మనలను చేరుకోకుండా మనము తప్పింపబడినట్లు మనకు ఇవ్వబడిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మన కొరకు, మన పిల్లల కొరకు, పాలు తాగుతున్న పిల్లలు మొదలుకొని యవనస్తుల వరకు ప్రతి బిడ్డ కొరకు మనము ప్రభు సన్నిధిలో వేడుకుందాము. మనమే కాదు, మన బిడ్డలు, మన కుటుంబాలు కూడా ప్రభు యొక్క ఆ యొక్క రాకడలో మనం ఎత్తబడుటకు మనలను మనము ప్రభు సన్నిధిలో ఆయన వేడుకుందాము. ప్రభు కరుణగల దేవుడు, మనల్ని కరుణించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మన హృదయాన్ని గ్రహించి దాని ప్రకారం మనకు సమస్తము దయచేసే దేవుడు కనుక ఆయన సన్నిధిలో ఉన్న మనము మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తం చేత కడుగుబట్టకు ఆయనకు మనము ఆయన సన్నిధిలో మనము తీర్మానించుకుందాం. ప్రభా, నేను నీ సన్నిధిలో కూర్చున్నానయ్యా, మా పాపలను క్షమించబట్టకు నీ సన్నిధికి వచ్చి ఉన్నాము కనుక నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా, నా తండ్రి నాయన ప్రభ మేము ఉన్నాం, మమ్ములను నువ్వు కడుగు తండ్రి నాయన, నీ చేత కడగబడాలని నేను తీర్మానంతో వచ్చి ఉన్నానయ్యా. నీ చేత శుద్ధి చేయబడాలని నీ సన్నిధానానికి తీర్మానించుకుంటున్నానయ్యా. కనుక నా తీర్మానంలోనే స్థిరముగా నిలబడగట్టు ప్రభా నాయన, నీ కృపను అనుగ్రహించు, నీ ప్రేమను అనుగ్రహించు, నీ యొక్క దయను అనుగ్రహించు నా తండ్రి అని మరి ప్రభు సన్నిధిలో మనం వేడుకుందాం. నాయనా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్య నివసించువాడను అని ప్రవక్త చెప్పినట్లుగా మనము ఈ లోకములో ఈ యొక్క అపవిత్రతల మధ్యలో, అపవిత్రమైన మనసులున్న మనుషుల మధ్యలో, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్యలో మనమును కూడా అపవిత్రమైన పెదవులు కలిగిన వారమై, అపవిత్రత కలిగిన వారమై మనం నశించుకోకుండా ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన సన్నిధిలో తీర్మానించుకుందాము. వాటి నుండి మనం పవిత్రత పొందాలని, ఆయన రక్తం చేత కడగబడాలని మనం తీర్మానించుకుందాము. అప్పుడు మనము ప్రభా ఇదిగో నేనున్నాను, నన్ను పంపయ్యా అని చెప్పగలిగిన స్థితిలోకి మనము మార్చగల దేవాది దేవుడు. ఆయన కొరకు వాడబడుటకు మనలను మనం పవిత్రపరచుకోగలిగినటువంటి స్థితిలోకి రాగలిగినటువంటి స్థితిని మనకు దయచేయగల దేవునికి మనలను మనము అప్పగించుకుందాము. మనల్ని శుద్ధి చేయగలిగిన దేవాది దేవునికి మనల్ని సంపూర్తిగా సమర్పించుకున్నాము. సంపూర్ణ సమర్పణ లేనిదే మనము శుద్ధి చేయబడలేము. దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోకపోతే మనం శుద్ధి చేయటకు ఆయనకి అవకాశం ఇవ్వలేము. కనుక మనకి ఏది మంచిదో ఏది చెడో తెలియని స్థితిలో ఉన్నట్లంటే మనము ప్రభు సన్నిధిలో మనల్ని సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన చేత శుద్ధి చేయబడగలిగి, ఆయన చేత పరిశుద్ధపరచబడగలిగి,
ఆ పరిశుద్ధతను కాపాడుకుంటకు తగిన శక్తి గలవారం అవుటకు మనల్ని సిద్ధపరిచేటువంటి తండ్రికి మనల్ని సంపూర్ణంగా సమర్పించుకుందాం. సమర్పించుకున్న మనము ప్రభుని వేడుకుందాము. పరిశుద్ధుడా, ఈ లోక సంబంధమైనటువంటి ఐక్య విచారాల వల్ల, ఈ లోక సంబంధమైన కోరికలకు, ఈ లోక సంబంధమైనటువంటి నాయనా ప్రభా శారీర సంబంధమైన క్రియల కొరకు, శారీరక సంబంధమైన సౌఖ్యాల కొరకు తండ్రి నాయన నేను ప్రాకులాడుచు నా తండ్రి నాయన అశాశ్వతమైన వాటి కొరకు కన్నీరు కారుస్తున్నానేమో నాయన తండ్రి. నాయన నీ సన్నిధిలో నా తండ్రి నాయన శాశ్వతమైన జీవం కొరకు కన్నీరు కార్చుకోగలుగుటకు ప్రభా నాయన నాకు నీ ఆత్మ సహాయము దయచేయి తండ్రి అని ప్రభు పావన పాదాలు పట్టుకుని బతిమలాడదాం. నాయన నీవిచ్చిన ప్రతి గడియను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ప్రభా నాయన మరి ఆ యొక్క ముళ్ళ కంపల సెగ మాకు తగలక ముందే, ఆ అగ్ని మమ్మలను అంటక ముందే నా ప్రభా నా తండ్రి నాయన ఈ యొక్క నా తండ్రి పాప శరీరం అనేటువంటి ఈ శరీరము ప్రభా నశించక ముందే, మా ఆత్మలకు ప్రభా దాని సెగ తగలక ముందే నాయన మమ్మలను ప్రభా నా తండ్రి నాయన నీ కృపలో నా తండ్రి రక్షణార్థమైన మారు మనసు పొందగలుగుటకు ప్రభా నాయన నీ ఆత్మ సహాయాన్ని మాకు అందించు తండ్రి అని ప్రభు పావన పాదాలు పట్టుకుని బతిమలాడుకున్నాం. ఆయన తెలిసి తెలియక ఈ శరీరానికి లోబడిపోయి నా తండ్రి నాయన ఈ మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ శ్రమలకు, ఈ బాధలకు తండ్రి నాయన తట్టుకోలేక నా తండ్రి నాయన మేము తండ్రి నాయన సరైన మార్గంలో నడవలేకుండా నా తండ్రి తప్పిపోతున్నామేమో తండ్రి నాయన. మమ్మల్ని సరైన మార్గంలోనూ నిలబెట్టుకో తండ్రి. మా కన్నులు తెరవండి ప్రభా, ఆత్మీయ నేత్రాలు తెరవండి. మేమేం చేస్తున్నామో మేము గ్రహించగలిగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నాయన మాకు ఇచ్చినటువంటి సమయంలో ప్రభా మేము కన్నీరు కార్చి నాయన ఈ యొక్క నాయన మరణార్థమైనటువంటి ఆ స్థితి నుండి నాయన తొలగిపోవునట్లు నిత్య జీవమైనటువంటి మార్గాల్లో నిలబడ్డకు ప్రభా మీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. మనము ప్రభుకు స్తుతులు చెల్లిద్దాము, కృతజ్ఞతలు చెల్లిద్దాము. నాయన అనుదినము మా గడపల యొద్దకు నీ వాక్యాన్ని పంపిస్తున్న దేవా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. మా జీవితంలో ఒక క్రమాన్ని మాకు ఏర్పరిచిన ప్రభా నీ సన్నిధిలో ప్రతిదినము మమ్మల్ని కూర్చుండి పెట్టుకుంటున్నందుకు నా తండ్రి నాయన నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా అని దేవునికి స్తుతులు చెల్లిద్దాం. నాయన ఏది విలువైందో ఏది విలువ కానిదో ప్రభా ఎరిగి నాయన నీవిచ్చిన ఈ కన్నీటిని, విలువ కలిగినటువంటి ఈ కన్నీటిని దేని నిమిత్తమో మేము కార్చాలో కావాల్సిన వివేచన జ్ఞానం మాకు దయచేస్తున్నందుకు నా ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నా ప్రభా నాయన నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మా ఆత్మలను బలపరచుతండి నాయన. గురి ఎద్దుకే పరిగెత్తుకుని రావటకు ప్రభా నాయన మాకు నువ్వు చూపిస్తున్న ప్రతి మార్గం నిమిత్తము, ప్రతి గైడెన్స్ నిమిత్తము తండ్రి నాయన ప్రభా నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా కొరకు నువ్వు కార్చిన రక్తము నిమిత్తము నీకు వందనాలయ్యా. మా కొరకు నువ్వు పెట్టిన ప్రాణము నిమిత్తము నీకు వందనాలయ్యా. మా ఎడల నీ కృపను కనపరచుతండి, దీవెన దయచేయండి రాజా. తెలివి కలిగిన స్త్రీలను కనుగొనడి అంటున్నావు ప్రభా. తెలివి కలిగి మేము మా కన్నీరు కార్చగలుగుటకు నాయన నీ కృపను అనుగ్రహించు తండ్రి నాయన.
కనికరించి ప్రభా మమ్మలను మా కుటుంబాలను నువ్వు రక్షించటకు ప్రభా నాయనా ప్రభా నువ్వు పడుతున్న ప్రతి పాటు వల్ల ప్రభా నా తండ్రి నాయన తగిన జ్ఞానాన్ని మాకు బోధించటకు ప్రభా నా తండ్రి నీ కృపను అనుగ్రహిస్తున్నందుకు నాయన నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేము నువ్వు చెప్పిన ప్రతి ఉపదేశాన్ని అంగీకరించి నా ప్రభ సరైన రీతిలో అర్థం చేసుకుని నాయనా నీ చిత్తానుసారంగా నడుచుకునే జీవితాన్ని మాకు దయచేయమని అడుగుతాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మనము ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి నాయన నీ చిత్తాన్ని నాకు బయలుపరచండి, నీ చిత్తాన్ని గ్రహించే స్థితిని మాకు దయచేయండి. మాకు కనపడింది నాయన మాతో మాట్లాడండి. నీవు సజీవుడవు ప్రభ, కనపడే దేవుడవు, మాట్లాడే దేవుడు ప్రభ. మరి నా తండ్రి నాయన మేము నమ్ముకున్న దేవుడు సజీవుడు తండ్రి, మమ్మలను రక్షించే దేవుడు సజీవుడు నా తండ్రి నాయన అని ప్రభ. నాయన నిన్ను బట్టి మేము తండ్రి నాయన మేము బలము పొందినట్లు ప్రభ సజీవు లెక్కలోకి మేము కూడా నా తండ్రి నాయన మార్పు పొందగలుగుటకు ప్రభ నా తండ్రి నాయన మాకు కనపడి మాట్లాడండి. నీ చిత్తాన్ని ప్రభ నా తండ్రి నాయన గ్రహించగలుగుటకు నాయన నిన్ను చూడగల కన్ను, నీ మాట వినగలిగిన చెవిని నాయన నీ అంతరంగాన్ని గ్రహించగలిగిన మనసును దయచేయమని కొద్దిసేపు మౌనంగా ఉండి ఆయన సన్నిధిలో ప్రభు మనతో ఏమి మాట్లాడతారో వినుటకు ప్రయత్నిద్దాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలయ్యా. తండ్రి నాయన, మేమేమిచ్చిన రుణం తీర్చుకోగలం తండ్రి. నాయన మేము తండ్రి ఈ లోకంలో ఎంతో గొప్ప ఉన్నాము, గొప్ప పనులు చేస్తున్నామని సంతోషింపక జీవ గ్రంథంలో మా పేరు లిఖింపబడినదని ప్రభా దాని నిమిత్తం సంతోషించమని సెలవిచ్చిన తండ్రి. నాయన జీవ గ్రంథంలో మా పేర్లు లిఖింపబట్టకు తగినటువంటి కార్యములను ప్రభా మేము చేయగలుగుటకు నీ ఆత్మ సహాయాన్ని మాకు అందించమని, గురి ఎద్దుకే పరిగెత్తుకుని రాగలుగుటకు ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మ చేత నడిపించమని నా ప్రభా. నాయన ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైన ఐహిక విచారాలను ప్రభా నా తండ్రి నాయన మేము విడిచిపెట్టగలుగుటకు వాటి నుండి ప్రభ మమ్మల్ని ప్రక్కకు మళ్లించి నా ప్రభ వాటి నుండి ప్రభ మమ్మల్ని తొలగించి నాయన మంచి నేలను పడిన విత్తనం వల్ల మేము ఫలించగలుగుటకు ప్రభ నూరంతుల పంటను ఫలించగలుగుటకు మాకు సహాయం దయచేయమని నాయన ఈ వాక్యాన్ని ప్రభ మా హృదయాల్లో నాటి నా తండ్రి నాయన మేము జాగ్రత్త కలిగి మెలుకోగలిగి మేము చేస్తున్న పనులను మేము చూసుకుంటూ నా ప్రభ నా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మేలైన దాన్ని చేపట్టగలుగుటకు ప్రభ మమ్మల్ని నడిపించమని నిత్య జీవానికి వారసులవుటకు ప్రభ మమ్మల్ని సిద్ధపరచమని రాకడలో ఎత్తబట్టకు ప్రభ మమ్మల్ని అందరినీ కూడా నువ్వు సిద్ధపరచమని సమస్త విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని మా కన్నీరు వ్యర్థము కాకుండా నా ప్రభ నీ పావన పాదముల దగ్గర తండ్రి నాయన ప్రభ రక్షణార్థమైన మారు మనసు పొందగలిగిన స్థితిని మా అందరికి దయచేయమని అన్ని విషయాలు నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్.